హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బియ్యం పిండి పాలను తీసుకొని ఒక ఫేస్ స్క్రబ్ చేయబోతున్నా. ఎలా చేస్తా ఏంటి అనేది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని మీకే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నా. బియ్యం పిండి తీసుకుంటున్నా. బియ్యం పిండి ఒక స్పూన్ తీసుకుంటున్నా. ఫైన్లీ గ్రైండ్ అయిన బియ్యం పిండిని మాత్రమే నేను తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి. తీసుకున్న తర్వాత కొంచెం పాలను యాడ్ చేస్తున్నా. నాకు భయం అనమాట, మొత్తం పోసేస్తానేమో అని టెన్షన్ తోటి నేను స్లోగా పోసుకుంటూ కలుపుతున్నా అనమాట. ఇక్కడ చాలా నీట్గా కలుపుతున్నా చూడండి. నేను ఎలా చూపిస్తానో అలానే కలపండి. బాగా ఎలా అవ్వాలంటే చాలా క్రీమ్లా అవ్వాలి. చాలా క్రీమీ టెక్స్చర్లో అయితేనే మనకి ఫేస్కి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది వీక్లీ 2 times పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే, మనం పాలలో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల మనం అది పూసుకున్న తర్వాత మన ఫేస్ అనేది స్మూత్గా అయిపోతుంది. మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. ఒకవేళ మనం ఎండలో తిరిగి వచ్చి బాగా డల్ అయిందనుకోండి మన స్కిన్, ఇది అప్లై చేసుకుంటే ట్యాన్ రిడ్యూస్ అవుతుంది, డల్నెస్ కూడా తగ్గుతుంది అనమాట. మన స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, చాలా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ బ్రైట్గా అవుతుంది మన స్కిన్ అనేది ఇది యూజ్ చేసిన తర్వాత. అలాగే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కూడా పోతాయి అన్నమాట ఇది యూజ్ చేయడం వల్ల. సో అందరూ ఇది యూజ్ చేయండి. బయట కొనే ఫేస్ స్క్రబ్ల కన్నా, దానికి కోసం పైసలు పెట్టి వేస్ట్ చేయడం కన్నా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మంచిగా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. మంచిగా ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా మంచిగా న్యాచురల్గా మనం ఫేస్ స్క్రబ్ని పెట్టుకోవడం మనకి చాలా మంచిది. మీరు ఒకవేళ ఇది ఆయిలీ స్కిన్ టైప్ అయితే మీరు ఇది పక్కా యూజ్ చేయండి. ఎందుకంటే ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు ఇది బాగా బ్రైట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. మీరు ఇది అప్లై చేసిన తర్వాత మీకు చాలా కూల్గా అనిపిస్తుంది. ఇది కూల్గా ఉండడం వల్ల మీకు చాలా హైడ్రేటింగ్గా అనిపిస్తుంది. కొంతసేపు ఎంతసేపు పెట్టుకోవాలంటే ఒక 5 minutes ఉంచుకోండి, కొంచెం డ్రై అయ్యేదాకా. ఇది ఫేస్ స్క్రబ్ ఎక్కువగా రబ్ చేయకండి. ఎక్కువగా రబ్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది. ఒకవేళ మీకు బియ్యం పిండి పడదు అనుకుంటే ముందే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ముందే ఒకసారి పెట్టి చూసుకోండి, పడకపోతే వదిలేయండి. ఇక్కడ నేను పెట్టుకున్న తర్వాత క్లీన్ చేశాను. ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత స్మూత్గా అనిపిస్తుందో టచ్ చేస్తుంటే. మీరు